మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు మన మమ్మీస్ కిచెన్‌లో బెండి 65. ఈ బెండి 65ని ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో చూసేద్దాం. అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రైట్ టాప్‌లో ఐ కార్డ్స్ కూడా ప్లే అవుతుంటాయి. అవి కూడా ఒకసారి చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం, బెండి 65ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దామా? ముందుగా బెండకాయలని నీట్‌గా కడిగి ఆరబెట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీలో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. తర్వాత ఒక బౌల్ లాంటిది తీసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలని యాడ్ చేసుకొని అందులో బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాం. శనగపిండి, జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాం. తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం పేస్ట్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మనం బెండకాయ ముక్కలను బట్టి బియ్యం పిండి అలాగే శనగపిండిని తీసుకున్నాం. తర్వాత 2 to 3 స్పూన్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టి ఆయిల్ని బాగా హీట్ చేయాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మిడిల్ ఫ్లేమ్లో పెట్టి కరివేపాకుని ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాం. ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టాలి. అలాగే వేరుశనగ పప్పుని కూడా ఆయిల్లో వేసి మిడిల్ ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెండిని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మిడిల్ ఫ్లేమ్లో బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఈ బెండి ఫ్రై అవ్వడానికి 10 to 15 మినిట్స్ పడుతుంది. ఇలా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వచ్చినట్లయితే మనం సపరేట్ చేసుకోవచ్చు. ఇలా బెండి ముక్కలన్నీ సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాం. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఫ్రై చేసుకున్న బెండిని అలాగే 1 స్పూన్ ఆఫ్ ధనియాల పొడిని యాడ్ చేసుకుంటున్నాం. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కరివేపాకుని అలాగే వేరుశనగ పప్పుని టేస్ట్ కోసం ఎండు కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసాం. అంతే, ఎంతో సింపుల్ రెసిపీ బెండి 65 రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ చిన్ని. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇందాక చూపించిన పద్ధతిలో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో వాచ్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో కనిపించే ఈ 2 వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.